ఇప్పటి వరకు మీ నియోజకవర్గానికి ఈ 14-15 నెలల కాలంలో ఎన్ని కోట్ల నిధులు తీసుకుపోయారు? సుమారు 1000 కోట్ల వరకు మాకు నిధులు వచ్చినాయి. మిషన్ భగీరథ 210 కోట్లు, ఇప్పుడు గంధమల్లనే 700 కోట్లు, ఇంక ఇట్లా చెప్పుకుపోతే 1500-2000 కోట్ల దాకా కూడా అవుతుంటాయి. మీరేమో 1000 కోట్లు అంటారు. ఒక్కొక్క ఎమ్మెల్యేని అయితే 30 కోట్లు 50 కోట్లు కూడా మేము చూస్తలేమనేది ఆవేదన వినిపిస్తుంది. అరే మాకు ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ 20 కోట్లు వచ్చింది ప్రతి ఎమ్మెల్యేకు, స్పెషల్ డెవలప్మెంట్ 10 కోట్లు వచ్చింది, 30 కోట్లు అయితే ప్రతి ఎమ్మెల్యేకి వచ్చినాయి కదా. మరి ఇంకా అక్కడ మా నియోజకవర్గాల్లో రోడ్లు కానీ సాగునీరు కానీ తాగునీరు కానీ మా బునాది కానీ కాలువ 300 కోట్లు, మిషన్ భగీరథ 16 కిలోమీటర్లు మిగిలిపోయిన పైప్ లైన్ కోసం 210 కోట్లు పని కంప్లీట్ కాబోతుంది. ఇవన్నీ అభివృద్ధి ఫలాలే కదా. మీరు గతంలో మీ మాజీ ఎమ్మెల్యే పైన అప్పుడు ఎమ్మెల్యే తర్వాత వాళ్ళ భర్త మహేందర్ రెడ్డి పైన, సొంత మహేందర్ రెడ్డి పైన మీరు భూ కబ్జాదారులు అవినీతి ఆరోపణలు బాగా చేశారు. అవేమన్నా ఇప్పుడు ప్రూవ్ చేయగలిగిరా? నేను సర్పంచ్గా, ఎంపీటీసీగా, మండల పార్టీగా ఒక ఎమ్మెల్యేకి వచ్చిన, వాళ్ళు ఒక సర్పంచ్గా, ఎంపీటీసీగా, ఎంపీపీగా, ఎమ్మెల్యేగా, ప్రభుత్వ విప్గా చేసిండ్రు. కానీ వాళ్ళు ఎమ్మెల్యే కాకముందుకు వాళ్ళ ఆస్తులు ఎన్ని ఉన్నాయి, నేను ఎమ్మెల్యే కాకముందుకు నా ఆస్తులు ఎన్ని ఉన్నాయి ప్రజలకు తెలుసు కదా. 1 ఎకరం లేని వాళ్ళు ఎమ్మెల్యే అయిన తర్వాత 50-100 ఎకరాలు 100 ఎకరాలు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. నువ్వు ఎమ్మెల్యేగా సంపాదించుకున్నావు కదా, నన్ను అనొచ్చు, నువ్వు కూడా సంపాదించు. నేను బిజినెస్ చేసిన, వ్యాపారం చేసిన, కానీ ఎమ్మెల్యే అయినాక ప్రజాసేవ చేస్తున్నా. ఎమ్మెల్యే కాకముందుకు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినాం, బిజినెస్ చేసినాం, కానీ ప్రజలకు సేవ చేయాలని ఒక లక్ష్యంతో వచ్చినాం కదా. ఇలా వ్యాపారాలన్నీ వదిలిపెట్టి ఏ చెరువు ఎట్లా నింపాలి, ఏ రైతుని ఎట్లా కాపాడుకోవాలి, ఏ గ్రామాన్ని ఎట్లా డెవలప్ చేయాలి, ఎక్కడ రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాలి, ఎక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టాలి, ఎక్కడ మెడికల్ కాలేజ్ పెట్టాలి, ఏ రోడ్ని ఎట్లా బాగు చేయాలి, ఏ రోడ్డు డబుల్ రోడ్ చేయాలి అని చెప్పి 10 ఏళ్ళు అభివృద్ధి నోచుకొని ఆలేరును నేను వచ్చినాక అభివృద్ధి నోచుకుంటుంది. ఇలా అండర్ పాస్ కంప్లీట్ అయ్యి ఆలేరులో అండర్ పాస్ అందుబాటులోకి వచ్చింది. ఇలా డబుల్ రోడ్ శాంక్షన్ అయినాయి. పెద్ద ఎత్తున రోడ్ల కోసం 100 కోట్లు తెచ్చిన మా ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి సహకారంతో 100-150 కోట్లు తెచ్చిన, మా పంచాయతీరాజ్ శాఖ మార్చులు మా సీతక్క గారితో 70 కోట్లు రోడ్ల కోసం తెచ్చిన. ఇది సేవకుడి లక్షణము. ఆలేరు అభివృద్ధి అంటేనే ఐలే అంటేనే ఆలేరు. కాంగ్రెస్లో ఎవరికి వారు యమునా తీరే అన్నట్టు ఉంటుంది. చేసిన సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజలలో చెప్పుకోలేకపోతున్నారు. వీళ్ళు ఫెయిల్యూర్స్ అనేది ఒకటి బయట చర్చ ఉంది. దీన్ని ఏ విధంగా చూస్తారు? మాకు పని చేసుకుంటూ పోవడం తెలుసు తప్ప ప్రచారం చేయలేకపోతున్నాం, అది వాస్తవము. ఇవాళ రైతన్నలకు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా వేసినాం, మళ్ళీ ఇప్పుడు రైతు భరోసా 3 ఎకరాలు పడ్డది. ఈ నెలలో మొత్తం అంతా కంప్లీట్గా రైతు భరోసా వేయబోతున్నాం. గతంలో రైతు బీమా ఉండే, రైతు బీమాను కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సన్నోట్లకు 500 బోనస్ ఇస్తున్నాం. మహిళలకు ఉచితంగా ఆర్టీసీ సౌకర్యం ఇస్తున్నాం. ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. ప్రతి మహిళకు ప్రతి ఇంటికి 500కు గ్యాస్ ఇస్తున్నాం. మహిళలకి ఇలా కోటీశ్వర చేయడానికి ఎన్నో పథకాలు పెడుతున్నాం. ఇవన్నీ మా సంక్షేమ పథకాలు కావా? కానీ మేము చెప్పుకోలేకపోతున్నాం. వాళ్ళ పింక్ మీడియా, వాళ్ళ సోషల్ మీడియా 10 ఏళ్ళు సంపాదించిన డబ్బులతోటి విచ్చలవిడిగా అధికార దుర్వినియోగంతో, కాళేశ్వరం వచ్చాడు కమిషన్లతోటి, ప్రతి దాంట్లో కమిషన్ తోటి వాళ్ళు మీడియాలు మెయింటైన్ చేసుకుంటూ ఇలా డబ్బులు వెదజల్లి పింక్ మీడియాను తయారు చేసిన రాష్ట్రంలో. నేను గ్రామాలలో చెరువులు నింపిన ఊర్లలో పోయి పొలాలెండి నేను వాళ్ళ పింక్ మీడియాతో ప్రచారం చేస్తే ఆ ఊరోళ్ళు నవ్వుతున్నారు. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తుంటే, ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే సమాధానం చెప్పాల్సి వస్తుంది, కానీ మిగతా మంత్రులు కానీ విప్పులు కానీ సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు అనేది ఒక విమర్శ లేదు. ఎప్పుడైనా మేము విప్లవం సమర్థంగా ఎదుర్కొంటున్నాం, మా మంత్రులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారు. మీరు ఒకటి ఆలోచన చేయండి. ఇలా గవర్నర్ ప్రసంగం చేస్తుంటే ఒక హూందాగా ఉండాలి. గవర్నర్ ప్రసంగాన్ని కూడా అడ్డుకొని చిల్లర మాటలు. ఆ కౌశిక్ రెడ్డి తాడ్చేటంత వెరీడు కానీ మదడు మకాల్లో ఉంది ఆయనకు. ప్రతిదీ ఈలలేసుడు, హేళన చేసుడు, అది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఒక హూందా అసెంబ్లీ అంటే తెలంగాణ యావత్ 4 కోట్ల మంది వీక్షిస్తున్నారు, గవర్నర్ ప్రసంగం చూస్తున్నారు. అలాంటి టైంలో వాడు లొల్లిపెట్టడం, మేము లొల్లిపెట్టడం కాదు కదా. గవర్నర్ ప్రసంగం కావాలని మేము ఓపిక పట్టాం తప్ప ఎక్కడ కూడా మేము మా ముఖ్యమంత్రి కానీ మా ప్రభుత్వం అంటే ఊరుకునే ప్రసక్తి లేదు. రేపటి నుంచి చీల్చి చెండాడతాం. సేవ్ ఎ లైఫ్. డౌన్లోడ్ యూబ్లడ్ యాప్. యూబ్లడ్
for the new blood.